హాయ్ ఫ్రెండ్స్, దీపావళి గురించి తెలుసుకుందాం రండి. దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలో మొదటి రోజున ధన త్రయోదశి జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమభగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. సమయం సంధ్యావేళల్లో 5:48 గంటల నుండి 7:05 గంటల వరకు సమయంలో వెలిగించవచ్చు. మన ఇంటిని గుమ్మాన్ని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తమలపాకులతో దీపం వెలిగించవచ్చండి. తమలపాకులు పెట్టి అందులో కల్లుప్పు పోసి దాని మీద 4 వైపులా ఉన్న ప్రమిదలు పెట్టి 4 వైపులా ఒత్తులు వేసి దీపం వెలిగించవచ్చు. అలా లేదంటే ఒక్క ప్రమిదలోని 4 దిక్కులు ఒత్తులు వేసుకొని వెలిగించవచ్చండి. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషించి ఇంటి సభ్యులకు మంచి చేస్తారు. ఎలాంటి భయాలు దరిచేరవు. నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం కలిపి పెట్టుకోవాలండి. దాని తరువాత రోజు ఉదయాన్నే పక్షులకి వెయ్యాలి. ఆ నైవేద్యాన్ని చక్కగా నమస్కరించుకుని యమమంత్రాన్ని చదువుకోండి. యమ గాయత్రి మంత్రం ఓం సూర్యపుత్రాయే విద్మహే మహాకాలాయే ధీమహి తన్నో యమః ప్రచోదయత్ అనే మంత్రాన్ని చదువుకోవాలండి. యమ భగవానుడు భక్తులను దీర్ఘాయుష్యుతో శ్రేయస్సుతో రక్షించి మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు ఈ రోజు మాత్రమే కాబట్టి అండి. ఎవరైనా సంతోషంగా పెట్టుకోవచ్చండి. దీనికి ఏ ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని వెనుక ఒక పురాణ కథ ఉందండి. చాలామందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఈ కథ యమదీపం పుట్టుకకు కారణమయ్యింది. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే 4వ రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ సమయంలో భయంతో రాజు కొడుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమయ్యింది. చివరికి రాజు కూడా విధి ముందు తల వంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగి 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడికి ప్రాణాలు హరించడానికి యముడు పాపము రూపంలో రాజప్రసాదానికి చేరుకున్నాడు. కానీ రాజ్మహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ రోజున యువరాణి ఇంట బయట కూడా దీపాన్ని వెలిగించి లోపల సర్వ సంపదలతో ప్రసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులతో రాజ్మహల్ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు ఘడియ దాటిపోయింది. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. ఆ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యువు దోషాలు తొలగిపోతాయని
ఆయురారోగ్యాలతో కలుగుతుందని నమ్మకం కలిగింది. ధనత్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచాన్ని ఆరోగ్యాన్ని అందించారు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్య నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఇదేనండి ధనత్రయోదశి యొక్క కథ. చాలామందికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.